చెవులో ఇయర్ బడ్స్ తీసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. బిగ్ నో అండి. కొంతమంది కీజు పుల్లలు అవాయ్ ఇక్కడ ప్రెస్ చేస్తే నొప్పి రావటం ఉంటుంది. సీజనల్గా వచ్చే జలుబు ఒకటి ఉంటుంది, ఒకటి అస్తమాను వాళ్ళకి అలాగే ఉంటూ కూడా ఉంటుంది. రైనో వైరస్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, కోవిడ్ కానీ, ఇవన్నీ కొంచెం సీజనల్. రెయినీ సీజన్ మాన్సూన్స్లో కానీ ఒకరి నుంచి ఒకరికి రావటం అది ఫస్ట్ వైరల్గానే స్టార్ట్ అవుతుంది. ముక్కులోంచి రక్తం కారణం ఎప్పుడు పెట్టి తిప్పుతా ఉంటారు. 12-14 ఆ ఏజ్లో వాళ్ళకి కంటిన్యూస్గా బ్లీడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎంత ట్రై చేసినా స్టాప్ అవ్వదు. అండ్ ఇంకొకటి కామన్ థింగ్, గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, అరిచి మాట్లాడుతూ ఉంటాం. గొంతు అస్తమానం గొంగురుపోయి గట్టిగా మాట్లాడటం లేదా గుసగుసలాడి మాట్లాడటం, వీటిలో ఏది చేసినా కానీ మన వోకల్ కార్డ్స్ అబ్యూజ్ చేసినట్టు. మనం జలుబు వస్తే 5 daysలో తగ్గిపోతుంది. ఇస్ దట్ ట్రూ? మామూలు జలుబుకి ఈ సైనసైటిస్కి ఆ తేడా ఏముంటుందంట? ఈ సీజన్ ఫర్ జలుబులు, దగ్గులు కదా, అండ్ ట్రాన్సిల్స్. మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఇవాళ వీ హ్యావ్ ఎ స్పెషల్ డాక్టర్ హియర్, డాక్టర్ దీప్తి గారు. డాక్టర్ దీప్తి కోగండి గారు, వెల్కమ్. నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు బియాండ్ మెడిసిన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సింపుల్గా మనం చెవులో ఇయర్ బడ్స్ తీసుకుని చెవులు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇది మంచిదా కాదా? ఐ ఆల్వేస్ టెల్ దిస్ ఇస్ బిగ్ నో అండి. చేయకూడదు. ఇయర్స్ యూజువలీ సెల్ఫ్ క్లీనింగ్. మనం ఏది పెట్టినా కానీ దాని క్లీనింగ్ మెకానిజంని డిస్టర్బ్ చేస్తాం. అండ్ వ్యాక్స్ ఇస్ అ నార్మల్ థింగ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అండి. అది క్లీన్ అయ్యి దానికి అదే బయటకు వచ్చేస్తుంది. మనకి డస్ట్ ఏమైనా లోపలికి వెళ్ళినా ఆ వ్యాక్స్ బ్లాక్ చేస్తుంది. సో మనం పెట్టి క్లీన్ చేస్తే ఏంటంటే ఆ వ్యాక్స్ని ఇంకా లోపలికి పుష్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్లాక్ అయిపోతుంది. ఇయర్ డ్రమ్ మీద ల్యాండ్ అయినప్పుడు మనకి మళ్ళీ హియరింగ్ ఇష్యూస్ వస్తుంది. ఇయర్ బ్లాక్ అయిపోయి మళ్ళీ మాకు క్లీన్ చేయడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది, ట్రామా అవుతుంది, మీకు నొప్పి వస్తుంది అన్నీ. అండ్ ఇయర్ కెనాల్ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది, అది కూడా ట్రామా అవుతుంది. అంటే కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎబ్రేషన్స్ అంటాం. అది ఓపెన్ వూండ్స్ అయ్యేటప్పటికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఎక్కువ ఉంటాయి. సో ఇయర్ అసలు ఏది మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఇయర్ బడ్స్ ఎందుకు అమ్ముతున్నారండి? దాని మీద కూడా మేబీ సిగరెట్ లాగా దాని మీద ఉండాలేమో. డోంట్ యూజ్ ఇయర్ బడ్స్, డేంజరస్, యువర్ ఓన్ రిస్క్ అని. సో డెఫినెట్లీ నో, వద్దు. ఇయర్ ఇన్ఫెక్షన్స్ అన్నది జలుబు, దగ్గు వల్ల వస్తాయా లేకపోతే ఇంకేదైనా కారణాలు కూడా రావచ్చు? ఇయర్ మామూలుగా మనం డిఫరెన్షియేట్ చేస్తే అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అంటాం. అవుటర్ ఇయర్ ఇస్ మనకి కనిపించే ఇయర్ అండ్ ద ఇయర్ కెనాల్. ఎక్కువ స్విమ్మింగ్ చేసే వాళ్ళలో స్విమ్మర్స్ ఇయర్ అంటాం బేసికలీ. స్విమ్మర్స్ ఇయర్ అంటే ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్లో ఉండే ఇన్ఫెక్షన్ని స్విమ్మర్స్ ఇయర్ అంటాము. అదేంటంటే ఎక్కువ మాయిశ్చర్ ఉన్నప్పుడు, ఎక్కువ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, బయట తడిసినప్పుడు, లేక ఎక్కువ మాయిశ్చర్ ఉండే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్కడైనా మాయిశ్చర్ ఉంటే మెయిన్ గ్రో అయ్యేది ఫంగస్ కదా, అట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని స్విమ్మర్స్ ఇయర్ అంటాము. ఆ తర్వాత మిడిల్ ఇయర్కి వచ్చేటప్పటికి మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్. కోల్డ్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవ్వటం కొన్నిసార్లు పెయిన్తో స్టార్ట్ అవుతుంది, అండ్ ఇయర్ బ్లాక్తో స్టార్ట్ అవుతుంది, ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే నోస్కి ఇయర్కి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది, విచ్ వీ కాల్ ఇట్ అస్ ఈస్టేషన్ ట్యూబ్. అది బ్లాక్ అవుతుంది మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. కోల్డ్ వచ్చినప్పుడు మనం గట్టిగా బ్లో చేయటం లేదా ఎక్కువ స్నిఫింగ్ చేయటం వల్ల కూడా ఆల్రెడీ కంజెషన్ ఉన్న ట్యూబ్ ఇంకా కంజెస్ట్ అవుతుంది. సో ఇయర్లోకి వెంటిలేషన్ వెళ్ళదు. త్రూ దాట్ ట్యూబ్ ఓన్లీ ద వెంటిలేషన్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద ఇయర్ అనమాట. వెంటిలేషన్ వెళ్ళక నెగిటివ్ ప్రెషర్ వచ్చి ఇయర్ పెయిన్ రావటము, లేదా ఇయర్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అవ్వటము, సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ AOM, అక్యూట్ ఓటైటిస్ మీడియా. ఫీవర్, పెయిన్, ఆల్ ఆఫ్ అ సడన్ ప్రిక్కింగ్ పెయిన్ ఉండటం, ఇయర్ బ్లాక్ అయిపోవటం. ఇంకొకటి ఈ అక్యూట్ ఎపిసోడ్ తగ్గిపోయాక ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటాం. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం ఇచ్చే యాంటీబయోటిక్ తోటి అది తగ్గుతుంది, కానీ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది ఉండిపోతుంది. దానికి మనం కొంచెం నేసల్ డీకంజెస్టెన్స్ వాడుకోవటం, ఆ ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి వాల్సాల్వా అంటాం. ఎక్సర్సైజెస్ ఉంటాయి, నోస్ మౌత్ క్లోజ్ చేసుకొని బ్లో చేయటం, వాటి వల్ల కూడా బ్లో చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఆ ట్యూబ్ డీకంజెస్ట్ అయ్యి ఆ ఫ్లూయిడ్ అంతా కూడా పోతూ ఉంటుంది. కొన్నిసార్లు అది చాలా డేస్ ఉండి హియరింగ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి మిరింగాటమీ అండ్ గ్రోమే అంటాం. అంటే
ఓటీలో ఒక చిన్న హోల్ పెట్టి ఇయర్ డ్రమ్లో ఒక స్మాల్ డివైస్ పెడతాం విచ్ హ్యాస్ అ హోల్ ఇన్ ఇట్. ఆ హోల్లో నుంచి లోపల ఉన్న ఫ్లూయిడ్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారా పోదా అండి? మనకి ఈ స్టేషన్ ట్యూబ్ బ్లాక్ ఉంటా ఉంటే పొద్దుగా అండ్ ఫ్లూయిడ్ అక్కడ ఉంటా ఉంటుంది ఆల్ ది టైమ్. సో ఫ్లూయిడ్ ఉంటే మనకి మరి వినిపించడం ఇబ్బంది అవుతుంది, వైబ్రేషన్ సరిగ్గా ఉండదు, కండక్షన్ ఆఫ్ సౌండ్ సరిగ్గా ఉండదు. సో ఆ డివైస్ ఏదైతే పెడతామో హోల్తో దాంట్లో నుంచి ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ సెల్ఫ్ ఎక్స్పెల్లింగ్. అంతా హీల్ అయిపోయి ఇంకా వాటర్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆ డివైస్ దానికి అదే ఎక్స్పెల్ అయిపోతుంది, ఇయర్ డ్రమ్ హీల్ అయిపోతుంది. ఓకే. సో మళ్ళీ ఇయర్ డ్రమ్ క్లోజర్ అదంతా ఏమి ఉండదు, దానికి అదే హీల్ నేచర్ చూసుకుంటాం. ఎస్. అండ్ లాస్ట్ థింగ్ ఇస్ క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా. అదేంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు AOM అనుకున్నాం కదా, ఆ పస్ ఉన్నప్పుడు మిడిల్ ఇయర్లో బాగా అంటే యాంటీబయోటిక్ సరిగ్గా టైంకి మనం ఇవ్వకపోయినా ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి పస్ బయటకు వస్తుంది. ప్రెషర్తో ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి పస్ బయటకు వస్తుంది. లైక్ సిగ్నిఫికెంట్గా రప్చర్ అవ్వగానే వాళ్ళకి పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో అట్లా ఉన్న వాళ్ళకి ఆ హోల్ ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఇయర్ డ్రమ్ హోల్. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళ కోల్డ్ వచ్చినప్పుడల్లా ఇయర్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, ఆల్ ద టైమ్ పస్, వాటరీ లిక్విడ్ అవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దట్స్ కాల్డ్ క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా. దానికి సర్జరీస్ అవసరం పడుతుంది అట్లా. సో ఇయర్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఆల్వేస్ గుడ్ ఒకసారి చూపించుకుంటే. డెఫినెట్లీ. అండ్ దానికి మనకి జలుబుతో సంబంధం ఉంటుందంటారా? క్రానిక్ అలర్జీస్ ఉన్నా కానీ, ఎడినాయిడ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు నోస్కి ఇయర్కి మధ్యలో ఈ స్టేషన్ ట్యూబ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా బిహైండ్ ద నోస్ ఆన్ బోత్ ద సైడ్స్ ఉంటుంది. బిహైండ్ ద నోసే ఎడినాయిడ్ టిష్యూ కూడా ఉంటుంది. ఎడినాయిడ్స్ పెద్ద అయ్యే కొద్దీ బోత్ ద సైడ్స్ ఉన్న ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. దానివల్ల కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్. ఎడినాయిడ్ పెద్దగా అవ్వటానికేమో అలర్జీస్ ఎక్కువ ఉన్నా కానీ, ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ అన్నీ ఒకదానికొకటి లింక్, అన్నీ ఒకదానికొకటి లింక్డ్. అందుకే కదా మరి అదే అందుకని ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటి? ఎడినాయిడ్స్ బేసికలీ లింఫాయిడ్ టిష్యూ. మన బాడీలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్, లింఫ్ నోడ్స్ అట్లా మల్టిపుల్ లింఫాటిక్ టిష్యూస్ ఉంటుంది అనమాట. అవి మనకి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. లింఫోసైట్స్ అని దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దే ఆర్ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ. దట్ ఈస్ దే ట్రాప్ ద బ్యాక్టీరియా దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బ్యాక్టీరియా ఆర్ ద వైరస్ దట్ వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్, అండ్ దానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గొంతులో మనకి టాన్సిల్స్ ఉన్నట్టు ఆన్ బోత్ ద సైడ్స్, ఎడినాయిడ్స్ అనేది సింగిల్ టిష్యూ నోస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అది నార్మల్. మోస్ట్లీ 9 to 10 years లేదా 6 to 10 yearsలో రిగ్రెస్ అయిపోతాయి. కొంచెం పెద్ద అయిన ఎడినాయిడ్స్ అందరి కిడ్స్లో అది తగ్గిపోతూ ఉంటాయి. క్రానిక్ అలర్జీస్, ఎక్కువ అలర్జీస్ ఉన్న వాళ్ళలో మాత్రం అవి పెద్దగా ఉండిపోతే దానివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్, దీనివల్ల ఇంకా అలర్జీస్ రావటం, అలర్జీస్ వల్ల ఈ పెరుగుతాయి, ఇది ఉండటం వల్ల అలర్జీస్ ఇంకా ఎక్కువ అవుతాయి ఒకదానికొకటి. సో అట్లా ఉన్నప్పుడు మాత్రం సర్జికల్లీ రిమూవ్ చేయటమే బెటర్. చేసేస్తారు అలా. కోఅబులేటర్ అసిస్టెడ్ ఎడినాయిడెక్టమీ అంటాం. వి బర్న్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్. ఓకే. సో జలుబుకి వస్తాయి ఇప్పుడు సీజన్ కూడా. సీజనల్గా వచ్చే జలుబు ఒకటి ఉంటుంది, దట్ ఈస్ వర్షం వల్ల, సీజనల్ చేంజ్ వల్ల తుమ్ములు దగ్గులు రావడం ఒకటైతే, ఒకటి అస్తమాను వాళ్ళకి అలాగే ఉంటూ కూడా ఉంటుంది. అంటే త్రూ అవుట్ రన్నింగ్ నోస్ అనో లేకపోతే ఎవ్రీ 1 month or 2 monthsకి ఒకసారి వస్తూ ఉండడం. అసలు ఎందుకు వస్తుందంటే అంటే మనకి నార్మల్గా ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ డస్ట్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి. కానీ జలుబుకి దీనికి ఏంటి సంబంధం అసలు? సో బేసికలీ సీజనల్గా వచ్చే కోల్డ్ మీరు ఏదైతే అన్నారో అది వైరల్ ఇన్ఫెక్షన్స్. బేసికలీ ఈ రైనో వైరస్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, కోవిడ్ కానీ, కరోనా వైరస్, ఇవన్నీ కొంచెం సీజనల్. రైనో వైరస్ అండ్ ఇన్ఫ్లుయెన్జా మెయిన్లీ. ఈ మనకి కొంచెం వింటర్స్ కానీ, కోల్డ్ కానీ, లైక్ రైనీ సీజన్ మాన్సూన్స్లో కానీ దీస్ వైరసెస్ థ్రైవ్ మోర్, దే సర్వైవ్ మోర్, అండ్ దాంతో స్ప్రెడ్ కూడా ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్మిషన్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్మిషన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి రావడం. అది ఫస్ట్ వైరల్గానే స్టార్ట్ అవుతుంది.
వైరల్ ఆర్ యూజువలీ సెల్ఫ్ లిమిటింగ్. మనం ఏమీ ఎక్కువ ట్రీట్మెంట్ ఏం తీసుకోక్కర్లేదు. కొన్నిసార్లు మనం హోమ్ రెమెడీస్కి బెటర్ అవుతుంది, 2-3 డేస్కి తగ్గట్లేదు అనుకుంటే సిమ్టమాటిక్గా కొంచెం ఏమైనా సిట్రజిన్ అవసరం అయితే సిట్రజిన్ కానీ డీకంజెస్టెంట్స్ కానీ అవి తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా ప్రోగ్రెస్ అవుతుంది, తగ్గట్లేదు అంటే yellowish గ్రీన్ డిశ్చార్జ్ మొదలవుతుంది నోస్లో నుంచి అంటే ప్రాబబ్లీ సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టు. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే కొన్నిసార్లు సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ కొంతమందిలో మీరు ఇందాక చెప్పినట్టు సీజనల్ కాకుండా రెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ లైక్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ 3 months అని. ఇవేంటంటే క్రానిక్ ఇష్యూస్. మనకి డీవియేటెడ్ సెప్టమ్ అంటాం, మన నోస్ మధ్యలో బోన్ ఏదైతే ఉందో అది బెండ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్లో బెండ్ ఉంటుంది. నాకు కూడా రైట్ సైడ్కి బెండ్ ఉంటుంది. అట్లా కాకపోతే వీ షుడ్ ఇంటర్వీన్ ఎప్పుడు అంటే ఆ బోన్ బెండ్ వల్ల సైనసెస్ ఏమన్నా బ్లాక్ అవుతున్నా, ఆ బోన్ బెండ్ వల్ల వాళ్ళకి అటు సైడ్ గాలి పీల్చుకోవటం ఇబ్బంది అవుతున్నా, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఇంటర్వీన్ చేయాలి. కొంతమందికి బాగా బోన్ బెండ్ ఉంటుంది కానీ ఏ ఇబ్బంది ఉండదు, దే విల్ బీ బ్రీతింగ్ లైక్ హ్యాపీలీ. కొంతమందికి జస్ట్ కొంచెం బెండ్ ఉన్నా కానీ దే విల్ నాట్ బీ ఏబుల్ టు బ్రీత్ అండ్ దే విల్ హ్యావ్ కాన్స్టెంట్ సైనస్ ఇన్ఫెక్షన్స్. అట్లా వాళ్ళలో వీ హ్యావ్ టు ఇంటర్వీన్. దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ దిస్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అండ్ అన్నిటికీ మూల కారణం ఒకటి అలర్జీ కూడా ఉంటుందండి. సో అది పరిస్థితి బట్టి ఇంకా ఇట్లా క్రానిక్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి సీజనల్ అలర్జీసే కాకుండా డస్ట్, పెట్స్, కాక్రోచెస్ ఇవన్నీ ఉన్నవాళ్ళు లైక్ వాళ్ళకి ఏంటంటే ఆల్ ద టైమ్ అలర్జీస్ ఉండి తుమ్ముతానే ఉంటారు, రన్నింగ్ నోస్ ఉంటుంది. సో నోస్లో అంతా మ్యూకోజా బల్జ్ అయిపోతుంది. ఆ వాపు ఉండటం వల్ల కూడా కాన్స్టెంట్గా వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ కాన్స్టెంట్ లైక్ అంటే క్రానిక్గా సీజనల్గానే వచ్చి తగ్గిపోకుండా, వైరల్గా తగ్గిపోకుండా ప్రోగ్రెస్ అవ్వటము, కంటిన్యూస్గా ఉండటము, వీళ్ళు మెయిన్లీ. జలుబు వస్తే 5 daysలో తగ్గిపోతుంది ఏం మెడిసిన్ తీసుకోకపోతే, మెడిసిన్ తీసుకున్న 5 రోజుల్లో తగ్గుతుంది అంటూ ఉంటాం మ్యామ్. ఇస్ దట్ ట్రూ? అంటే ఇది నేను కూడా విన్నాను, మందులు తీసుకున్న 1 వారం రోజులు తీసుకోకపోతే 7 రోజులు అని. మై మదర్ యూస్ టు సీ దిస్. బట్ యాజ్ ఐ సెడ్ కొన్నిసార్లు వైరల్ అయితే మాత్రం సెల్ఫ్ లిమిటింగే అండి, దానికి అది తగ్గిపోతుంది. హోమ్ రెమెడీస్, కొన్నిసార్లు నేసల్ వాషెస్, అవన్నీ లైక్ చాలామంది ఇప్పుడు నేతి పాట్ ఒకటి చేస్తారు, యోగా వాళ్ళు ఫాలో అవుతారు. నేతి పాట్ చేసేవాళ్ళు, నేసల్ వాషెస్ చేసుకునే వాళ్ళు తొందరగా తగ్గిపోతుంది. కొన్నిసార్లే వాళ్ళకి థిక్ అయిపోయి ఇంకా కష్టం అవుతుంది, నాకు సెక్రీషన్స్ బ్లాక్ అయిపోతున్నాయి, ఇయర్స్ కూడా బ్లాక్ అయిపోతుంది దానివల్ల. అండ్ yellowish గ్రీన్ డిశ్చార్జ్, హెడ్ ఏక్, ఈ ఫేషియల్ ప్రెషర్ రావటము, పెయిన్ రావటము, దట్స్ వెన్ దే విల్ నీడ్ అ కన్సల్టేషన్. సమ్ టైమ్స్ అండ్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీలో మనకి ఏమన్నా పస్ లాగా కనిపిస్తే మ్యూకోపస్, యాంటీబయోటిక్ ట్రీట్మెంట్. ఓకే. లేకపోతే యూ కెన్ వెయిట్ 2 to 3 days to 5 days, యూ కెన్ వెయిట్ అన్లెస్ అంటిల్ నేను చెప్పినట్టు చేంజెస్ ఏమన్నా కనిపిస్తే, హెడ్ ఏక్స్ ఆర్ సైన్స్ ఆఫ్ సైనసైటిస్ కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్. మామూలు జలుబుకి ఈ సైనసైటిస్కి ఆ తేడా ఏముంటుంది అంటారు? బికాస్ సైనసైటిస్ ఉన్న వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు. స్పెషల్లీ మీరు అన్నట్టు ఈ ఏరియా అంతా కూడా కళ్ళ నుంచి ఐబ్రోస్ నుంచి ఇదంతా కూడా పెయిన్తో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు. సో ఏదైనా ఈజీ క్యూర్స్ ఏమైనా ఉన్నాయండి? స్టీమింగ్ వరకేనా? స్టీమింగ్ కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది హెల్ప్ చేయదండి. వాళ్ళకి ఆల్రెడీ సైనస్ ప్రెషరు, హెడ్ ఏక్, హెవీనెస్, కింద కొంగగానే బరువుగా అనిపించటము, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, అండ్ థిక్ నేసల్ డిశ్చార్జ్ ఉండటము, ఇంకా అలా ఇయర్ ఇష్యూస్ అవి ఉన్నప్పుడు ఒట్టి స్టీమింగ్ హెల్ప్ చేయదు. దే విల్ డెఫినెట్లీ నీడ్ అన్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్. యాంటీబయోటిక్ వాడాక 1 dose వాడాక ఎట్లా ఉందో మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇలా రికరెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయంటే దెన్ గో ఫర్ అ CT అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దెర్. ఈజ్ ఎనీ సైనస్ లిటరలీ బ్లాక్డ్ ఉంటే అప్పుడు మనం సర్జికల్గా వాటిని ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో దానికి ప్రొసీజర్ ఉంటుందంట, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాం. సైనసైటిస్ ఆపరేషన్ చేసుకుంటే పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. యా, దెర్ ఆర్ పీపుల్ హూ వాక్ ఇన్, దే సే లాస్ట్ ఇయరే చేయించుకున్నానండి అయినా నాకు జలుబు వస్తుంది అని. సైనసైటిస్ సర్జరీ చేయించుకుంటే జలుబు రాదని ఉండదు. నార్మల్ కోల్డ్ వైరల్ ఎక్స్పోజర్ అందరికీ ఉంటుంది, నార్మల్ జలుబు అందరికీ చేస్తుంది.
బేసికలీ సైనసైటిస్ అంటే ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఫెస్ అంటాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే మ్యాజికల్గా సైనసైటిస్ని రిమూవ్ చేసేము. మనం సైనసెస్ బ్లాక్ అయిపోయిన సైనసెస్ని మేము ఓపెన్ చేస్తాం. సో దట్ వాట్ ఎవర్ సెక్రీషన్స్ ఆర్ ఫార్మింగ్ దేర్ అవి బయటకు వచ్చేస్తాయి. ఓకే, దాంతో మనకి ఫర్దర్ తర్వాత వాట్ ఈస్ కాజింగ్ ద సైనోసైటిస్ అంటే ద బేసిక్ థింగ్ ఇటియాలజీ చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం. అలర్జిక్ సైనోసైటిస్ అయితే అలర్జీస్ని కంట్రోల్ పెట్టుకోవాలి, లేదా మళ్ళీ ఫామ్ అయిపోతుంది. అండ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా కేర్, వాళ్ళు కొంతమంది సర్జరీ చేయించేసుకుంటారు, 2-3 నెలలకు ఒకసారి రివ్యూకి వస్తారు, నాకు బ్లాక్ అయిపోయింది, మళ్ళీ నాకు yellowish గ్రీన్ డిశ్చార్జెస్. నో, రెగ్యులర్గా వీక్లీ అవసరం పట్టి చేసుకోవాలి. లైక్ దే హ్యావ్ టు కమ్ ఫర్ అ ఫాలో అప్ అండ్ వాషెస్ చేసుకోవాలి. మనకి దెబ్బ తగిలితే ఎక్కడైనా కానీ స్కాబ్ వస్తుంది. అట్లానే నోస్లో సర్జరీ తర్వాత కూడా క్రస్టింగ్ ఫామ్ అవుతుంది. దట్ క్రస్టింగ్ హ్యాస్ టు బి వాష్డ్ అవుట్. సో సర్జరీ అయిపోయాక వాషెస్ చేసుకొని ఆ క్రస్ట్ ఫాల్ అయిపోయి మనం తీసుకోవటం కాదు. కొంతమంది దే డూ నోస్ పికింగ్. నో, దిస్ ఇస్ డీప్ ఇన్సైడ్ వేర్ వి ఆపరేట్. సో వాష్ చేసుకుంటే ఆ క్రస్ట్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, అండర్లయింగ్ టిష్యూ అంతా హీల్ అయిపోతూ ఉంటుంది, అండ్ మనం ఓపెన్ చేసిన సైనస్ ఓపెన్గా ఉంటుంది. ఇలా కాకుండా వదిలేసేసి డిశ్చార్జ్ అయిపోయాక తర్వాత ఎప్పుడుకో వస్తే మళ్ళీ లోపల హీలింగ్ సరిగ్గా ఉండదు, మళ్ళీ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నోస్ బ్లీడింగ్, ముక్కులోంచి రక్తం కారణం, ఇలా పైకి పెట్టేసే తల అది ఆగిపోతుంది అని చెప్పి ఒక కిటుకుంటుంది ఇంట్లో. సో ఇదెంతవరకు నిజం? నవ్వుతున్నారు. ఓకే, బేసిక్ నోస్ బ్లీడింగ్ కామన్గా జరిగేది నోస్ పికింగ్ వల్ల. మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్. ఎప్పుడు పెట్టి తిప్పుతా ఉంటారు. యా, దే సర్చ్ ఫర్ డైమండ్స్, ఐ థింక్ సో. సో దే కీప్ డూయింగ్ దట్ ఆల్ ద టైమ్. దాంతో ఏంటంటే మనకి ఇక్కడ లిటిల్స్ ఏరియా అని ఉంటుంది, మన సెప్టమ్ ఏదైతే చెప్పానో మధ్యలో, అక్కడే గ్రూప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ కమ్ అండ్ జాయిన్ దేర్, విచ్ ఈస్ మోర్ ప్రోన్ టు బ్లీడ్. సో అక్కడ ఏమైనా దెబ్బ తగిలినా డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ దిల్ కీప్ బ్లీడింగ్. మనం పైకి ఎత్తితే ఏంటంటే దట్ విల్ గో బ్యాక్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో బ్యాక్ ఆల్సో. సమ్టైమ్స్ దే మైట్ ఆస్పిరేట్, అంటే లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఓకే for the blood to go back. So bend down and hold your nose like this so that our area compress అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఇంకా చాలా పెథాలజీస్ ఉంటాయి. దిస్ సంథింగ్ కాల్డ్ జువెనైల్ నేసోఫెరింజియల్ యాంజియోఫైబ్రోమా. యాంజియోఫైబ్రోమా అంటేనే ఇట్ ఈస్ అ ట్యూమర్ విచ్ ఇస్ యాంజియో అంటేనే బ్లడ్ వెసల్స్. దిస్ యాంజియోఫైబ్రోమా ఇస్ అ ట్యూమర్ విచ్ ఇస్ ఫెడ్ బై మల్టిపుల్ బ్లడ్ వెసల్స్. సో వీళ్ళలో ఏంటంటే అడాలసెన్స్లో వస్తుంది, లైక్ 12-14 ఆ ఏజ్లో వాళ్ళకి దే కీప్ బ్లీడింగ్ ఫ్రాంటికలీ అనమాట. దే కంటిన్యూస్గా బ్లీడ్స్ ఉంటాయి వాళ్ళకి. ఎంత ట్రై చేసినా స్టాప్ అవ్వదు, మెడికల్ కేర్తోనే స్టాప్ అవుతుంది. అది దీస్. అండ్ ఇంకొకటి కామన్ థింగ్, హైపర్ టెన్షన్. బీపీ సడన్గా షూటప్ అయినప్పుడు కూడా వాళ్ళలో బ్లీడ్స్ ఉంటాయి ముక్కులోంచి. ఫ్రాంక్ బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటారు. వీళ్ళలో ఏంటంటే ఫ్రంట్ నుంచి వచ్చే లిటిల్స్ ఏరియా నుంచి వచ్చే బ్లడ్ కాదు, వెనకమాల అంటే నోస్కి బ్యాక్ సైడ్ ఇంకొక ప్లెక్సెస్ ఉంటుంది, వుడ్రాఫ్ ప్లెక్సెస్ అంట, అక్కడి నుంచి బ్లీడ్ అవుతారు ఎక్కువ హైపర్టెన్సివ్ బ్లీడ్స్. వాళ్ళు కూడా కొంచెం ముందుకు వంచుకొని ఉంటే వెనక్కి వెళ్ళిపోకుండా బ్లడ్ ముందుకు వస్తుంది. దే విల్ నీడ్ ఇమీడియట్ కేర్ అండ్ హైపర్టెన్సివ్ మేనేజ్మెంట్ అవసరం ఆ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి. అది ఒకటి. ఇమీడియట్ కేర్కి వచ్చినప్పుడు ఏంటంటే మేము నోస్ ప్యాక్ చేస్తాం, ఒక 24 hours బ్లాక్ చేసేసి ఉంచుతాం, ప్రెషర్తో ఆగుతుంది. ఈ 24 to 48 hours బీపీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా బ్లీడ్ కూడా తగ్గిపోతుంది. నోట్తో బ్రీత్ చేసుకుంటారా అని? మౌత్ అదొక పెద్ద సమస్య. బికాజ్ దట్ విల్ కాజ్ డ్రైనెస్. పాపం అది చాలా ఇబ్బంది పడతారు కదా. కానీ చాలా రేర్ కేసెస్ అయి ఉంటాయి కదా అలాంటివి. నాట్ వెరీ రేర్, ఐ వోంట్ సే ఇట్స్ అన్కామన్. వస్తారు, అవునా, బాగానే వస్తారు. బీపీ షూటప్ అవ్వటము, స్ట్రెస్తో షూటప్ అవ్వటం, ఆర్ దే మిస్ దేర్ మెడికేషన్స్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, అట్లా ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో ఇట్స్ నాట్ వెరీ అన్కామన్. సో మన బీపీతోనే అంత రిలేటెడ్ అయి ఉంది మన బాడీ స్ట్రక్చర్ కదా. స్ట్రెస్, బీపీ, దిస్ హైపర్ టెన్షన్ ట్రబుల్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే. అండ్ ఇంకో సిమిలర్ క్వశ్చన్, అంటే చాలామంది అడిగే క్వశ్చన్ అంటే ట్రాన్సిలైటిస్. అది చిన్నప్పటి నుంచి ఉండే ప్రాబ్లం చాలామందికి. చల్ల వస్తువులు తినడం వల్ల, ఐస్ క్రీమ్లు అవి తినడం వల్ల వస్తుంది, వాస్తుంది అని అంటారు. ఫస్ట్ ట్రాన్సిలైటిస్ ఉబ్బడానికి కారణం ఏంటి?
అండ్ దానికి క్యూర్స్ ఏంటి, అండ్ రాగానే ఆపరేషన్ చేసుకోవాలి? టాన్సిల్స్ కూడా మనం అడినాయిడ్స్ గురించి మాట్లాడుకున్నట్టు అవి కూడా థ్రోట్లో లింఫాటిక్ టిష్యూస్. టాన్సిల్స్ ప్రతిసారి కోల్డ్ ఐటమ్స్ తింటేనే వస్తాయి, అందరికీ అట్లానే వస్తాయి అని కూడా ఉండదు. సమ్ పీపుల్ ఆర్ ఇంటాలరెంట్ టు కోల్డ్ ఫుడ్స్ అనమాట. వెరాజ్ కొంతమందిలో టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోల్డ్ సూదింగ్గా తింటే కూడా వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దోస్ పీపుల్ యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ దెమ్. ఇఫ్ దట్ ఈస్ నాట్ aggravating their symptoms, that is not causing their symptoms, there is no restriction. సో అది మనమే చెక్ చేసుకోవాలి. యా, ఆ బాబుకి నేను ఐస్ క్రీమ్ తిన్నాడండి, గొంతు నొప్పి వచ్చింది, టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అట్లాంటి పిల్లలకి వద్దు. నార్మల్గా సీజనల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యే టాన్సిల్స్ కానీ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ అయితే మనకే తెలుస్తుంది కోల్డ్ ఫుడ్స్ ఆర్ కోల్డ్ వాటర్ ఆర్ ఎనీథింగ్ కోల్డ్ ఈజ్ నాట్ కాజింగ్ దేర్ ఇన్ఫెక్షన్ అని. సో అది. అండ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఒకసారి రాగానే వెళ్ళిపోయి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ ఫ్యూ గైడ్ లైన్స్, సైన్ గైడ్ లైన్స్ అంటాం. సో ఇదేంటి అంటే 2 yearsలో మోర్ దెన్ 5 episodes, అంటే ఇయర్లీ 2 ఏళ్లలో 5 సార్లు, నో ఇయర్లీ 5 episodes ఆర్ మోర్ ఫర్ కాన్సిక్యూటివ్ 2 years, లేదా ఇయర్లీ 3 episodes ఆర్ మోర్ కాన్సిక్యూటివ్ 3 years. అలా ఉన్న వాళ్ళకి దట్ ఈస్ అన్ ఇండికేషన్. సో సంవత్సరానికి 5 సార్లు 2 ఏళ్లలో వస్తే, లేకపోతే సంవత్సరానికి 3 సార్లు 3 ఏళ్లలో వస్తే చూసుకోవాలి, అది మనం గమనించాలి. వాళ్ళు డెఫినెట్లీ ఇండికేషన్ ఉంది, సర్జరీకి వెళ్ళాలి వాళ్ళు టాన్సిలెక్టమీ. బికాజ్ ఇన్నిసార్లు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు కదా, దాని బదులు ఇట్ ఈస్ బెటర్ దే గెట్ రిడ్ ఆఫ్ ద టాన్సిల్స్. ఇంకొకటి స్లీప్ ఆప్నియా. టాన్సిల్స్ పెద్దగా అయిపోతాయి థ్రోట్లో, నోస్లో కూడా ఎడినాయిడ్స్ ఉంటుంది. దే విల్ నాట్ బీ ఏబుల్ టు బ్రీత్ త్రూ దేర్ నోస్, బికాజ్ నోస్ వెనకమాలే కదా ఎడినాయిడ్, అది బ్లాక్ చేసేస్తుంది ఎయిర్వే. థ్రోట్ మౌత్ ఓపెన్ చేసి పీల్చుకోవటానికి టాన్సిల్స్ కూడా బ్లాక్ చేసేస్తుంది. సో వాళ్ళకి స్లీప్ ఆప్నియా ఉంటుంది. ఆ స్లీప్ ఆప్నియా ఉన్న వాళ్ళలో కూడా ఇట్ ఈస్ అ డెఫినెటివ్ ఇండికేషన్ మనం చేయటం. సో బికాజ్ స్లీప్ ఆప్నియా ఈజ్ నాట్ ఓకే. అవునవును, అది బిగ్గర్ ప్రాబ్లమ్. యా, దట్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. ఇట్ క్యాన్ స్టార్ట్ విత్ కిడ్స్ ఇట్ సెల్ఫ్. అవునా? యా, అందుకనే స్నోరింగ్ ఉన్న వాళ్ళలో మనం టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ 2 కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నీ చూసుకొని రిమూవ్ చేయటం ఇస్ ద బెస్ట్ ఐడియా. అది టాన్సిల్ రాగానే చేసేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, కాంప్లికేటెడ్ టాన్సిలైటిస్ అంటే పెరిటాన్సిలర్ యాబ్సెస్ అంటాం. టాన్సిల్ చుట్టూ ఉండే టిష్యూలో కొన్నిసార్లు స్పేస్లో పెరిటాన్సిలర్ స్పేస్ అంటాం. ఎక్కువసార్లు టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల అక్కడ పస్ అక్యూమిలేట్ అయిపోవటం వల్ల ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా అక్యూట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక వి ప్లాన్ ఫర్ అ సర్జరీ అండ్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. అక్యూట్లో ఎప్పుడూ చేయకూడదు, బికాజ్ అక్యూట్ ఇస్ లైక్ మోస్ట్లీ ఇన్ఫ్లేమ్డ్ అనమాట. సో ఆ ఇన్ఫ్లేమ్డ్ టైంలో మనం ఏ టచ్ చేసినా బ్లీడ్ ఎక్కువ అవుతుంది. సో అక్యూట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక ప్లాన్ చేసుకొని టాన్సిల్స్ని రిమూవ్ చేసేయటం బెటర్. ఓకే. సో టాన్సిల్స్ అనేవి అందరికీ ఉంటాయి, అది ఇన్ఫెక్షన్ రావడమే ప్రాబ్లం, అంతే కదా? సో టాన్సిల్స్ ఆపరేషన్స్ చేస్తే కనుక గొంతు మారిపోతుంది, వాయిస్ మారిపోతుంది, మిత్ ఆర్ ఫ్యాక్ట్? డెఫినెట్లీ అనదర్ మిత్. నో, ఏమీ ఉండదు. టాన్సిల్ సర్జరీ తర్వాత అసలు యూజువలీ ఏమీ చేంజెస్ ఉండవు. ఎడినాయిడ్ సర్జరీ తర్వాత కొన్నిసార్లు చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ విచ్ ఇస్ నాట్ పర్మనెంట్ అగైన్. ఎందుకంటే ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళు దెల్ బీ మౌత్ బ్రీతింగ్, ఎప్పుడు నోట్తోనే గాలి పీల్చుకుంటారు. సో ఆ నేసల్ వాయిస్ ఉంటుంది. మనకి జలుబు చేసినప్పుడు నోస్ బ్లాక్ అయిపోతే వాయిస్ ఎలా ఉంటుంది, ఆ నేసల్తో మాట్లాడతారు. యా, అట్లా వాళ్ళకి నోస్ నుంచి అది ఉండదు కాబట్టి ఆ నేసల్ వాయిస్ ఉంటుంది. సడన్గా అది తీసేసి అంత బిగ్ బల్జెస్ని రిమూవ్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా మనకి కొన్ని చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. స్లోలీ దే విల్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ వాయిస్. ఏమి అంత చేంజెస్ అయితే ఏమీ ఉండదు. డెఫినెట్లీ నో. కొంతమందికి అది కూడా ఏమీ ఉండదు. లైక్ మై సన్ గాట్ ఆపరేటెడ్, మై ఎల్డర్ వన్ ఏమీ ప్రాబ్లం లేదు, బట్ మై యంగర్ వన్ ఒక 2 days వీవర్ లైక్ high pitch voice వస్తూ ఉంది, because there is no obstruction anymore, so he is able to bring out his voice completely. That's what we understood. Later on it was normal. It depends on person to మనకు అలవాటు అవ్వడంలోనే టైం పడుతుంది కూడా కదా, అండ్ అది నార్మల్ అయిపోతుంది కూడా. సో ఎక్కువ శాతం కూడా అండి చూస్తున్నాము డస్ట్ వల్ల కానివ్వండి, మనం పెరిగే ఈ వాతావరణం ఏసీలో ఉండడం కానివ్వండి, దీనివల్ల ఎక్కువ మందికి ఈ ENT ప్రాబ్లమ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సో డూ యూ థింక్ ఇదంతా ఇట్స్ రిలేటెడ్ టు ద డస్ట్ అనే అంటారా, లేకపోతే వాట్ కుడ్ బి అదర్ రీజన్స్? ఇమ్యూనిటీ. అవునా? ఇమ్యూనిటీ ఆల్వేస్ ప్లేస్ అ ఫ్యాక్టర్. అండ్ అలర్జీస్ మనం ఎంత ఇమ్యూన్గా ఉండాలనుకున్నా కానీ అలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి నో మ్యాటర్ వాట్ గుడ్ ఫుడ్ దే టేక్, వాట్ గుడ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్ దే టేక్, ఎంత చేసినా కానీ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఉంటానే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళగానే వస్తుంది, ఈ కోల్డ్ అట్మాస్ఫియర్కి వస్తుంది అంటారు. అవన్నీ బేసికలీ మోర్ ప్రోన్ ఫర్ అలర్జీ పీపుల్ అనమాట, వాళ్ళలో ఉంటుంది. సో అది దేనివల్ల అలర్జీ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. మళ్ళీ అలర్జీస్ యూ డోంట్ హ్యావ్ అ పర్మనెంట్ క్యూర్ ఫర్ దట్. సో ఇట్ ఈస్ ఓన్లీ దట్ హ్యాస్ టు బీ అండర్ కంట్రోల్. ఇప్పుడు కొంతమందికి ప్రాన్ తింటే అలర్జీ ఉంటుంది, అది ఒక 1 నెల రోజులు 2 నెలల తర్వాత పోదు. ఇట్స్ దేర్ ఆల్ త్రూ దేర్ లైఫ్. వాళ్ళకి ప్రాన్ తింటే అలర్జీ ఉంటుంది. అట్లానే ఈ డస్ట్ కానీ ఏదైనా అలర్జీస్, పోలెన్ అలర్జీస్ కానీ అంతే. దే హ్యావ్ టు లివ్ విత్ దట్, బట్ దెర్ ఆర్ థింగ్స్ విచ్ దే హ్యావ్ టు పుట్ అండర్ కంట్రోల్. ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవటం అట్లా. అంటే ఈ అలర్జీ టెస్ట్ ఉంటాయి కదండి, ఆ అలర్జీ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు దేంతో ఎలర్జీ వస్తుందన్నది తెలుస్తుంది కదా. సో అలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ పాసిబిలిటీ. యా డెఫినెట్లీ. స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది, అది మోర్ రిలయబుల్ అనమాట. ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్తో మనకి లిస్ట్ ఆఫ్ థింగ్స్ వస్తుంది. దే డూ ఫర్ ఫుడ్ అండ్ ఇన్హలెంట్స్. మనం తినే ఫుడ్కి, ఇన్హలెంట్స్ అంటే మనం పీల్చే వాటికి. సో రెండిటికి చేస్తారు. దీంతో మనకి లిస్ట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి దేనివల్ల అలర్జీ అని. స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. స్కిన్ ప్రిక్ టెస్ట్ ఆర్ మోర్ రిలయబుల్ దాన్ అదర్ బ్లడ్ అలర్జీ ప్యానెల్స్ అనమాట. ఇవి చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ థింగ్స్ వస్తుంది. దాన్ని మనం డే టు డే రెగ్యులర్లో దూరం పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఎంత ట్రై చేసినా దే విల్ నాట్ బీ ఏబుల్ టు బీ అవుట్ ఆఫ్ దేర్ అలర్జీస్. వాళ్ళలో ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. ఆ ఇమ్యూనోథెరపీ ట్రై చేయొచ్చు. ఇమ్యూనోథెరపీ అంటే మనకి దేనికైతే అలర్జీ ఉందో ఆ అలర్జీని డైల్యూటెడ్గా మనకే ఇస్తారు. ఓకే, సో దాంతో మన బాడీ రియాక్ట్ అయ్యి యాంటీ అలర్జెన్స్ని ఫామ్ చేసుకుంటుంది. అట్లా మనం ఇమ్యూన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ సెల్ఫ్ ఇమ్యూన్. అట్లా అగైన్ అందరిలోనూ పనిచేయదు, ప్రతి దాంట్లో ఉంటుంది కదా ఇది కండిషన్స్ అప్లై లాగా. సో అందరిలోనూ వర్క్ అవ్వదు. Almost 80% of the people will benefit. Again, another point is it is a long-term process, like 3 to 4 years. అదే, బట్ ఫస్ట్ 6 months మనం వాడితే రిజల్ట్ ఉందా లేదా మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ టైమ్, ద పీరియడ్ ఆఫ్ టైమ్. రిజల్ట్ లేదు అంటే అగైన్ సాడ్లీ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద నేసల్ స్ప్రే ఆర్ ద మాంటిలుకాస్టిల్ ఆ టాబ్లెట్స్తో ఉండాల్సి వస్తుంది. ఓకే, నా లాంటి వాళ్ళకి లేకపోతే స్పీకర్స్కి ఇలాంటి వాళ్ళకి గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, అరిచి మాట్లాడుతూ ఉంటాం పబ్లిక్ ప్లేసెస్లో. సో అలాంటప్పుడు ఈ థ్రోట్ టియర్ లేకపోతే టేర్ అవుతుంది, ఆర్ గొంతస్తమాను గొంగురిపోయి సౌండ్, మా వాల్యూమ్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఇదివరకు పాటలు పాడేదాన్ని నేనే, ఇప్పుడు అరిచి పాటలే పాడలేకపోతున్నాను. ఇవన్నీ డూ యూ థింక్ ఇట్ రియలీ హ్యాపెన్స్ ఆర్ ఇది మా సైకలాజికల్? నో, ఇట్ రియలీ హ్యాపెన్స్. యూజువలీ వాయిస్ అబ్యూస్ అంటాం దాన్ని. గట్టిగా మాట్లాడటం లేదా విస్పర్ చేసి మాట్లాడటం, గుసగుసలాడి మాట్లాడటం, వీటిలో ఏది చేసినా కానీ మన వోకల్ కార్డ్స్ అబ్యూజ్ చేసినట్టే మనం. బికాజ్ మనం దాన్ని ఒక పర్టిక్యులర్ దానికే అది ట్యూన్ అయి ఉంటుంది. మనం లౌడ్గా షౌట్ చేసినప్పుడు యూజువలీ టీచర్స్, సింగర్స్, వీళ్ళలో వోకల్ నాడ్యూల్స్ అని ఫామ్ అవుతుంది. ఆ వోకల్ అబ్యూస్ వల్ల వోకల్ కార్డ్స్ మీద స్మాల్ నాడ్యూల్స్ అంటే చిన్న ఎట్లా స్మాల్ రౌండ్ స్ట్రక్చర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఆ బాల్స్ లాగా ఉంటుంది. ట్రూ. ఆ ఫామ్ అవటం వల్ల వోకల్ కార్డ్స్ రెండు మాట్లాడినప్పుడు జాయిన్ అవ్వాలి. అది జాయిన్ అవ్వకుండా బోత్ ద నాడ్యూల్స్ అడ్డొస్తాయి. సో దానివల్ల దే విల్ హ్యావ్ దట్ చేంజ్ ఇన్ వాయిస్, గొంగురిపోయినట్టు అవుతుంది. సో వీళ్ళలో మెయిన్ ట్రీట్మెంట్, ఫస్ట్ మనం ట్రై చేసే ట్రీట్మెంట్ వాయిస్ రెస్ట్. మాట్లాడద్దు, 10 మాటలు మాట్లాడే చోట 1 మాట కూడా మాట్లాడకుండా ఉండటానికి ట్రై చేయండి అని చెప్తాం. పేపర్ పెన్, డూ దట్, అంతే. కొంతమందిలో సడన్గా అరిసినప్పుడు వోకల్ కార్డ్ ట్రామాటిక్ పాలిప్స్ వస్తాయి. సడన్ బ్లడ్ వెజల్స్ అట్లా రప్చర్ అయ్యి సింగిల్ సైడెడ్ బ్లడ్ పాలిప్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళలో కూడా ట్రై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యూర్ అవ్వకపోతే మైక్రోలెరింజియల్ సర్జరీ అంటాం. దాంతో ఉన్న నాడ్యూల్ని కానీ పాలిప్ని కానీ రిమూవ్ చేసేస్తాం.
రిమూవ్ చేశాక కూడా అట్లీస్ట్ వాళ్ళు ఒక 1 వీక్ కంప్లీట్ వాయిస్ రెస్ట్లో ఉండాలి. బికాజ్ రా ఏరియా కదా, మనం రిమూవ్ చేసింది రాగా ఉంటుంది. సో మాట్లాడేటప్పుడు మళ్ళీ అది ట్రామా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్. సో కొంచెం అది హీల్ అయ్యే వరకు వాయిస్ రెస్ట్ కంపల్సరీ చెప్తాం. సో మాలాంటి వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలంటారు గొంతు విషయంలో. అండ్ ఇంకొకటి క్రానిక్ రీఫ్లక్స్. అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ రీఫ్లక్స్ ఎప్పుడు మనకి పై పొట్టమంట, చెస్ట్ బర్న్ అట్లనే ఉండాలని లేదు. కొన్నిసార్లు వాళ్ళకి ఇంకా ఇక్కడ పైన లరింగోఫారింజియల్ రీఫ్లక్స్ అంటాం, ఇక్కడికి వస్తూ ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే. వాళ్ళలో కూడా ఆ కాన్స్టెంట్గా పైకి వచ్చేటప్పటికి వోకల్ కార్డ్స్ దగ్గర ఉన్న కార్టిలేజెస్ అన్నీ ఇన్ఫ్లేమ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి కూడా సాయంత్రం లెరింజైటిస్ అంటాం, కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్స్. సాయంత్రం అయ్యేటప్పటికి వోకల్ ఫెటీగ్ రావటము, ఇబ్బంది రావటము, అని ఎక్కువ క్లియర్ చేసుకొని మాట్లాడటానికి ట్రై చేయటం, ఇవన్నీ ఉంటాయి. సో కొన్నిసార్లు అండర్లైన్ కాజెస్ కూడా ఏంటో చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకున్నా బెటర్గా ఉంటుంది. సో మామూలుగా రిఫ్లెక్సెస్ వస్తున్నాయంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల అని అంటూ ఉంటారు, కానీ మీరు అన్నారు లేదు గొంతులో కూడా వస్తుందని, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల రిఫ్లక్సెస్ వస్తాయి. అంటే ఈసోఫేజియల్ స్పింక్టర్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ గ్యాస్ పైకి రావటం అవి ఉంటుంది. అవి సడన్గా మనకి థ్రోట్లోకి కూడా వస్తాయి, దానివల్ల ఇది వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇది సెపరేట్ కాదు. గ్యాస్ట్రిక్ రిఫ్లక్సెసే మనకి ఈసోఫేగస్ నుంచి ఇంకా మనకి పైకి వస్తుంది. వీళ్ళు ఏంటంటే పడుకున్నప్పుడు, ఎలికల్గా పడుకున్నప్పుడు కొంచెం ఆ రీఫ్లక్స్ రావటం, పొడి దగ్గు రావటం రాత్రిపూట, విచ్ వెన్ యూ అన్ఎక్స్ప్లెయిన్డ్ డ్రై కాఫ్ అనమాట. చాలా రోజులు అన్ఎక్స్ప్లెయిన్డ్ డ్రై కాఫ్ ఉండటం, కొంచెం వాటర్ తాగితే తగ్గటం, మోర్ డ్యూరింగ్ నైట్స్ డ్రై కాఫ్ ఉండటం, ఇవన్నీ గ్యాస్ట్రిక్ రీఫ్లక్స్ వల్ల లారింగోఫారింజియల్ రీఫ్లక్స్ అంటాం, దాన్ని కాజ్ చేస్తుందని. సో దాట్ హ్యాస్ టు బీ ట్రీటెడ్. అది ట్రీట్ చేసుకోవటానికి మనము మళ్ళీ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్కి ఏదైతే వాడతామో అట్లానే పీపీఐస్ వాడతారు, అంటే పాంటప్రజోల్, ఎసమిప్రజోల్, అవి వాడటము. అండ్ డైటరీ మోడిఫికేషన్స్, హైడ్రేషన్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటే ఇది తగ్గుతుంది, ఈ రిఫ్లక్స్ కూడా తగ్గుతుంది. ఓకే. ఇంకొకటి, రోజు ఫేస్ స్టీమింగ్ చేసుకుంటే జలుబు ఇలాంటివి ఏవి ఉండదు, ప్లస్ యుల్ హ్యావ్ ఎక్స్ట్రా గ్లో అండ్ థ్రోట్ ఇస్ క్లియర్డ్. మిత్ ఆర్ ఫ్యాక్ట్? మిత్. ఐ వుడ్ డూ దట్ ఇఫ్ మై ఫేస్ విల్ గ్లో. ఫేస్ గ్లో అని కాదు, అంటే ఈ ఫ్లమ్ అంతా ఇట్లా మూవ్ పోతుంది అలా అంటుంటారు. నో, డెఫినెట్లీ నో. ఫేషియల్ స్టీమింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రెగ్యులర్గా చేస్తే కూడా సమ్ పీపుల్ విల్ స్టార్ట్ కంప్లైనింగ్ ఆఫ్ డ్రైనెస్ ఆఫ్ మ్యూకోజా. నేసల్ మ్యూకోజా డ్రై అయిపోతుంది. డ్రై అయినా కానీ అవి ఇబ్బంది. డ్రై అయిపోయినప్పుడు కొన్నిసార్లు హ్యూమిడిటీకి కూడా డ్రై అవుతుంది. ఆ పీపుల్ కూడా దే ఆర్ ప్రోన్ టు బ్లీడ్. డ్రై మ్యూకోజా కదా, వెట్నెస్ ఉండదు. సో ఫేషియల్ ఈ మీరు చెప్పినట్టు స్టీమింగ్ అది కూడా మరీ రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. కోల్డ్ ఉన్నప్పుడు చేయటం వే. అది కూడా ఐ సీ పీపుల్ దే ఆర్ లైక్ కోల్డ్ వచ్చింది నాకు అని చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక 7-8 టైమ్స్ ముందు కూర్చొని పీల్చుకునే వాళ్ళు ఉంటారు. నోటితో పీల్చుకోవాలా, ముక్కుతో పీల్చుకోవాలా, అదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాలు అని అంత అవసరం లేదు. జస్ట్ ఆ సెక్రీషన్స్ మనకి బాగా థిక్ సెక్రీషన్స్ ఉన్నాయి నోస్లో అనుకుంటే అప్పుడు క్యార్వాల్ ప్లస్ కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ ఏదన్నా వేసుకొని స్టీమింగ్ చేసుకోవచ్చు. దాంతో మ్యూకస్, థిక్ మ్యూకస్ కొన్నిసార్లు బ్రేక్ అయ్యి ఫ్లో వచ్చేసేటట్టు హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప ఇది కంటిన్యూస్గా చేస్తే మనకు జలుబు చేయదు, సైనసెస్ క్లియర్ అయిపోతే ఇలాంటిది ఏమీ ఉండదు. ఓకే. అండ్ నేను ప్రోడక్ట్స్ నేమ్ యూజ్ చేయను, కానీ అవి వాడుతున్నప్పుడు శుభ్రంగా ముక్కుకి, ఇక్కడ చెస్ట్కి, గొంతుకి అంతా రాసేస్తూ ఉంటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. దీనివల్ల జలుబు అన్నీ తగ్గిపోతాయి అంటుంటారు. హౌ సేఫ్ అది? కొంతమంది ముక్కు లోపల పెట్టేస్తారు. ఐ నో దట్ ఈస్ అ బిగ్ నో. బట్ అప్లయింగ్ ఇట్ అవుట్ సైడ్ అండ్ ట్రయింగ్ టు డీకంజెస్ట్ విత్, ఎందుకంటే చాలా పంజెంట్గా ఉంటాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలకి యూజ్ చేసేటప్పుడు కొంచెం నాకు భయం కూడా వేస్తుంది, మంట అవి ఉంటాయి. యా మరీ స్మాల్ కిడ్స్కి వద్దని చెప్తాను, బికాజ్ దట్ విల్ బర్న్ దెమ్ ఆల్సో. అంటే వాళ్ళకి సడన్గా వాళ్ళకి తెలియక రబ్ చేసుకొని కళ్ళల్లో రబ్ చేసుకున్న ఆ ఇబ్బందులు ఉంటాయి తప్ప ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ absolutely dangerous. It is not harmful. Decongestant ki chest మీద రాయటం, how much it is helping another, it's not proven tappa. You can do it. But as I said, ముక్కు లోపల పెట్టేయటము, లైక్ కళ్ళ కింద పెట్టేయటము అట్లాంటివి చేయకుండా ఉంటే చాలు, సరిపోతుంది. చెవుల్లో కూడా వన్స్ ఇన్ అ మంత్ ఒక డ్రాప్స్ వేసుకుంటే చెవులు చక్కగా క్లియర్ అయిపోతాయి. అలాంటి డ్రాప్స్ దొరుకుతున్నాయి. సో కమెంట్.
డీవాక్స్ డ్రాప్స్ ఉంటాయండి విచ్ విల్ ఇట్ ఈస్ అన్ ఆయిల్ బేస్డ్ సస్పెన్షన్ అన్నమాట బేసికలీ ఇవన్నీ. ఇవి మనకి వ్యాక్స్ ఉంటే దాన్ని సాఫెన్ చేస్తాయి. బాగా ఎక్కువ వ్యాక్స్ ఉంటే అది సాఫెన్ చేస్తుంది కానీ ఇట్ వోంట్ ఫ్లష్ ఇట్ అవుట్. మళ్ళీ దాన్ని మనమే క్లీన్ చేయాలి. రెగ్యులర్గా ఎవ్రీ మంత్కి ఒకసారి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కొంతమందికి దే విల్ హ్యావ్ డ్రైనెస్ ఇన్ ద ఇయర్, అది దానివల్ల పెట్టి తిప్పాలనిపించటము, డ్రైగా ఉండటము, వాళ్ళల్లో 1-2 డ్రాప్స్ వేస్తే కూడా మాయిస్ట్ అయ్యి కొంచెం ఉంటుంది. అంతే తప్ప మంత్లీ వన్స్ వేస్తేనే ఇయర్ క్లీన్ అవుతుంది లేకపోతే ఇయర్ క్లీన్ అవ్వదు ఉండదు. యాజ్ ఐ సెడ్, ఇయర్స్ ఆర్ సెల్ఫ్ క్లీనింగ్, జస్ట్ లీవ్ దెమ్ అలోన్, అంతే. లెట్ దెమ్ డూ దేర్ జాబ్. ఓకే, ఫెంటాస్టిక్. ఎక్కువ ఇయర్ ఫోన్స్ వాడుతున్నాం ఇప్పుడు, ఇయర్ ప్లగ్స్ వాడుతున్నాం. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అండ్ ఇయర్ డ్రమ్స్కి హాని జరగడం, చెవుడు రావడం లాంటివి కనిపిస్తాయంటారు. ఇయర్ ప్లగ్స్ వల్ల ఇయర్ డ్రమ్కి హాని జరగటం నో, బికాజ్ అవి అంత లోపలికి వెళ్ళవు. దే ఆర్ జస్ట్ దేర్ అవుట్ సైడ్. లౌడ్ నాయిసెస్లో వినటం వల్ల డెఫినెట్లీ మనకి నాయిస్ ఇండ్యూస్డ్ ఇయరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, which is a neural loss. So loud volumes is definitely no. And third thing is, ear plugs eppudu neat ga unte better. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లైక్ మనకి ఇయర్లో స్మాల్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. మనకి కొంత బిగ్ పీపుల్కి బయటకు కూడా పెరుగుతుంటాయి. యా, ఆ హెయిర్ ఫాలికల్స్, ఆ ఓపెనింగ్స్ మనకి ఇన్ఫెక్ట్ అవుతాయి. డర్టీ థింగ్స్తో చేసిన, ఇయర్ బడ్స్ కాన్స్టెంట్గా వాడిన, కొంతమంది కీజు పుల్లలు ఏది పడితే అది పెడతా ఉంటారు. యా, ఐ నో. సో వాళ్ళలో కూడా బాగా ఎక్కువ ఇట్లా నొప్పి రావటము, ఇక్కడ ప్రెస్ చేస్తే నొప్పి రావటం ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ఫరంకల్స్. ఆ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అవ్వటం. అది అవ్వకుండా ఉండాలంటే మనం వాడే ఇయర్ ప్లగ్స్ కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం. ఆ ఇయర్ ప్లగ్స్కి అవుటర్ దట్ థింగ్ కెన్ బి చేంజ్డ్. అవి ఒకసారి మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో హెడ్ ఫోన్స్ వల్ల చెవుడు రావడం, అది లౌడ్ వాయిస్, అన్లెస్ అంటిల్ ద లౌడ్నెస్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్, ఇట్ వోంట్ కాజ్ ఎనీ హార్మ్. జస్ట్ వాల్యూమ్స్ మనం మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. సోర్ థ్రోట్కి టాన్సిలైటిస్కి ఏంటండి తేడా అసలు? టాన్సిలైటిస్ అంటే టాన్సిల్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. సోర్ థ్రోట్ అంటే ఫెరింజైటిస్. మనకి థ్రోట్లో మనం మౌత్ ఓపెన్ చేసి చూసినప్పుడు వెనకాల ఒక వాల్ లాగా ఉంటుంది, ఎర్రగా అయిపోయి ఉంటుంది. దాన్ని ఫారింగ్స్ అంటాం. ఫారింగ్స్ మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటుంది. ఓరోఫారింగ్స్, లరింగోఫారింగ్స్, నేసోఫారింగ్స్ అని. సోర్ థ్రోట్ బేసికలీ రెండు డిఫరెంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్ ఫెరింజైటిస్ అంటే ఫెరింజల్ వాల్ ఒకటే ఇన్ఫెక్ట్ అవ్వటం, ఎర్రగా మీరు చెప్పినట్టు ఉండటము, లేదా దాంతో పాటు టాన్సిల్ ఇన్ఫెక్షన్ కూడా రావటం. ఈ రెండింటిని లైక్ ఫెరింగో టాన్సిలైటిస్ అంటాం. సోర్ థ్రోట్ కెన్ బి బోత్ ఆర్ ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్ ఆల్సో. ఈ రెండు ఇంటర్లింక్ ఉండొచ్చు, బోత్ టుగెదర్ ఉండొచ్చు, లేదా ఎనీథింగ్ సింగిల్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు టాన్సిల్ ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా వచ్చి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టాన్సిలెక్టమీ తీసేసిన వాళ్ళకి సోర్ థ్రోట్ వస్తుంది. దట్ ఈస్ ఫెరింజైటిస్ బేసికలీ. సో దట్ అండ్ దిస్ కెన్ బి టుగెదర్ ఆర్ దట్ కెన్ బి అ సింగిల్ ఎంటిటీ యాజ్ వెల్. ఎందుకు వస్తుంది అంటారు ఈ సోర్ థ్రోట్? సోర్ థ్రోట్ మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టే వైరల్తో స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ. కొంతమందికి కోల్డ్ ఫుడ్స్ ఇంటాలరెన్స్, అండ్ కొన్నిసార్లు క్రానిక్ సైనోసైటిస్ ఆర్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. నోస్లో ఫామ్ అయిన సెక్రీషన్స్ వెనక మనకి కాన్స్టెంట్గా డ్రిప్ అవుతూ ఉంటుంది థ్రోట్లోకి. వాళ్ళు స్వాలో చేసిన ప్రతిసారి ఏదో సెక్రీషన్స్ కిందకు వస్తున్నట్టు ఉంటుంది. దీస్ ఆర్ ఇన్ఫెక్టెడ్ సెక్రీషన్స్. ఈ ఇన్ఫెక్టెడ్ సెక్రీషన్స్ కాన్స్టెంట్లీ థ్రోట్ మీద డ్రిబుల్ అవుతూ ఉంటే థ్రోట్ కూడా అట్లా కొంచెం సెన్సిటివ్ అయ్యి థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. చెవుడు రావడం అనేది అది జెనెటిక్ అంటారా ఆర్ ఇస్ ఇట్ ఒక లైఫ్ స్టైల్ అంటారా? జెనెటిక్ కాజెస్ ఉంటాయి విచ్ ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే కంజెనైటల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లైఫ్ స్టైల్ అంటారా, నేను చెప్పినట్టు లౌడ్ నాయిసెస్కి వాటి వల్ల అండ్ కాన్స్టెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇయర్ డ్రమ్ హోల్ ఉంటే వాళ్ళకి హియరింగ్ డెఫిసిట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ బేసికలీ. సో జెనెటిక్ అంటే పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే కూడా రావచ్చు అంటారా? దానికంటే జెనెటిక్గా జీన్ మ్యూటేషన్స్ వల్ల వచ్చేవి ఎక్కువ. వాళ్ళలో పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఉండటం ఉండదు. వాళ్ళలో బేసికలీ
కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటాం, అంటే మేనరికం సంబంధాలు, అట్లా జెనెటిక్గా మ్యూటేషన్స్ ఏమన్నా స్టార్ట్ అయితే ఆ పిల్లలు సిండ్రోమిక్ కిడ్స్గా కానీ లేక సిండ్రోమ్స్ ఏమీ లేకుండా సింగిల్ జీన్ ఏదన్నా మ్యూటేషన్ ఉండి వాళ్ళు చిన్నప్పటి నుంచే వినికిడి లేకుండా ఉండటం, సో దే విల్ నాట్ బి ఏబుల్ టు టాక్. మనం విన్నదే కదా, మనం నేర్చుకొని మాట్లాడతాం. సో దట్ ఈస్ జెనెటికల్, దట్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ ఎర్లీ అండ్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అది అండ్ ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది, వయసు అయిన కొద్దీ వినిపించడం తగ్గడం, వినికిడి తగ్గడం అవుతుంటుంది. అది ఎందుకు అవుతుంది? దాన్ని ప్రెస్ బయోక్యూసిస్ అంటాం. ఏజ్ రిలేటెడ్గా మనకి ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ ఉంటాయి, అవి కొంచెం డీజనరేట్ అయిపోతూ ఉంటాయి, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్. సో ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది. ఇది అందరికీ కూడా అవ్వాలని లేదు, ఎందుకంటే కొంతమందికి 90+ ఉండే వాళ్ళు కూడా దే ఆర్ వెరీ షార్ప్ ఇన్ హియరింగ్, ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ అగైన్ ఫ్యూ థింగ్స్ లైక్ డయాబెటీస్ కెన్ బి అ ఫ్యాక్టర్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హిస్టరీ ఆఫ్ వేర్ దే ఆర్ వర్కింగ్, వేర్ దే వర్ వర్కింగ్, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేవాళ్ళు, కంటిన్యూస్ అట్లా సౌండ్స్లో ఉండేవాళ్ళు, అప్పుడు వెంటనే లేకపోయినా తర్వాత వాళ్ళకి నాయిస్ ఇండ్యూస్డ్ లాస్ ఉంటుంది. స్లోగా 60+ అట్లా వాళ్ళు దే స్టార్ట్ కంప్లైనింగ్ వినికిడి తక్కువ అవుతుంది అని. అప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళకి నాయిస్ ఇండ్యూస్డ్ న్యూరల్ లాస్ కనిపిస్తుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఏజ్తో వచ్చేవి ఉంటాయి, నాయిస్ ఎక్స్పోజర్తో సడన్గా, లైక్ ఇప్పుడు గణేష్ చతుర్థి ఇట్స్ కమింగ్ అప్. సో గణేష్ చతుర్థిలో పెద్దగా నాయిస్ పొల్యూషన్ చేస్తారు, స్పీకర్స్ అవన్నీ పెట్టి లౌడ్ స్పీకర్స్. గణేష్ చతుర్థిలో మనం చాలా చూస్తాం ఆ లౌడ్ స్పీకర్స్, and there is no control in volume at all. Correct. And you see small kids also in that jatara thing, they walk beside the speakers only, like bare ears. Sudden ga like continuous normal tone of music veru, sudden ga dum music veru. ఆ సడన్ ట్రామా వల్ల కూడా వాళ్ళకి నాయిస్ ఇండ్యూస్డ్ లాస్ వచ్చేస్తుంది. ఇది ఒక కేటగిరీ అయితే, ఇందాక మనం చెప్పినట్టు డ్యూరింగ్ దేర్ వర్క్ హిస్టరీ ఆఫ్ నాయిస్ ఇండ్యూస్డ్ ట్రామా ఆల్ త్రూ ద ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కంటిన్యూస్గా మిషన్ పనిచేస్తున్నారు, అది లేటర్ ఆన్ ప్రెజెంట్ అవుతుంది అనమాట. లేదా ఇట్లా సడన్ లౌడ్ ఎక్స్పోజర్స్తో ఆ తర్వాత రోజు నుంచో లేక విన్న తర్వాత నుంచే గుయ్యి అని సౌండ్ రావటము, వినికిడి తగ్గిపోవటము, అవి ఉంటాయి. సో దీస్ ఆర్ డిఫరెంట్ అబ్యూజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విత్ లౌడ్ నాయిసెస్ అని. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ హియరింగ్ లాస్ అనమాట. ఓకే. సో సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే దోస్ ఆర్ ద మెయిన్ స్ట్రక్చర్స్, మీరు అన్నది ఏంటి అన్నీ ఇక్కడ కనిపించేవే మనకి. సో ఇవన్నీ సరిగ్గా పెట్టుకోవాలంటే చిన్న టిప్స్ చెప్పండి ఫర్ ఆల్ అవర్ ఆడియన్స్ విచ్ యూ కెన్ టేక్ అవే హోమ్. ఫస్ట్ థింగ్, నో ఇయర్బడ్స్. ఇయర్బడ్స్ వద్దు. సెకండ్ థింగ్, కోల్డ్ ఏమన్నా వచ్చి కంట్రోల్ అవ్వట్లేదు, 1 వీక్ అయిపోయింది, ఇయర్స్ కూడా బ్లాక్ అవుతున్నాయి, పెయిన్ స్టార్ట్ అవుతుందంటే డోంట్ గో టు అ ఫార్మసీ అండ్ గెట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. మేము చూసి ఏ యాంటీబయోటిక్ అవసరమో, డిపెండింగ్ ఆన్ హౌ సివియర్ ద ఇన్ఫెక్షన్ ఇస్, ఏ యాంటీబయోటిక్ అవసరమో అది ఇస్తాం. అండ్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ లైక్ ఇప్పుడు ఆట్రివిన్, నేసివియాన్, ఇది ఓవర్ ద కౌంటర్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. నాకు నోస్ బ్లాక్ అయింది, జలుబు అంటే ఆ ఫార్మసిస్ట్ ఇచ్చేస్తాడు, కానీ వాళ్ళు చెప్పరు ఇది 5 రోజులే వాడాలండి, ఆ తర్వాత ఆపేసేయండి అని చెప్పరు. దే ఆర్ పీపుల్ హూ కమ్ యూజింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. దానివల్ల ఏంటంటే రీబౌండ్ కంజెషన్ అంటాం. రీబౌండ్ కంజెషన్ ఇస్ ఆ డ్రాప్స్ వల్ల మనకి నెక్స్ట్ డే కంజెషన్ వచ్చేస్తుంది. సో అది వేసుకుంటే తప్ప మనము మళ్ళీ బ్రీత్ చేయలేము, అలవాటు అయిపోతుంది. సో దట్స్ కాల్డ్ రైనైటిస్ మెడికమెంటోజా అంటాం మనం. సో మళ్ళీ అగైన్ దట్ ఈస్ అ థింగ్, వీ హ్యావ్ టు బ్రేక్ దెమ్ ఫ్రమ్ దట్ హ్యాబిట్ దట్ దే గో త్రూ టెరబుల్ నైట్స్. అగైన్ నోస్ బ్లాక్ ఉంటుంది, స్లోగా మనము ఫ్లూటికసోన్ అని స్టీరాయిడ్ నేసల్ స్ప్రేస్ ఇచ్చి దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి అట్లా. So these all are something which we should know. Don't take the drugs which the pharmacist just gives you and don't use it continuously together. And ఇంకొకటి అలర్జీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అలర్జీన్ ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి. సో వెళ్ళి రాగానే సాయంత్రం పూట నోస్ వాషెస్ చేసుకోవటము, జలనీతి అలవాటు ఉంటే జలనీతి చేసుకోవటము, లేదా నేసో వాష్ కిట్స్ ఉంటాయి అవి చేసుకోవటము, అవి ఒకటి పెట్టుకుంటే కూడా అలర్జీస్ కొంచెం వాష్ అవుట్ అయిపోయి బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థ్రోట్కి వచ్చేటప్పటికి యూజువలీ వైరల్గానే స్టార్ట్ అవుతుంది. అవి ప్రోగ్రెస్ అవుతున్నా, అస్సలు మింగటానికి ఇబ్బంది కలుగుతున్నా వెంటనే కనిపించాలి. ఆర్ లాంగ్ స్టాండింగ్ అల్సర్స్,
టంగ్ మీద ఒక అల్సర్ ఏమన్నా ఫామ్ అయ్యి అది మోర్ దాన్ 1-2 monthsకి అట్లానే ఉంటుంది అనుకున్నా కానీ కంపల్సరీ కనిపించాలి. దే మైట్ నీడ్ బయోప్సీస్ అనమాట. లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ ఆర్ నాట్ గుడ్. అవి క్యాన్సర్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోటి పూత పూత అంటారు. నోటి పూత ఒక చోట అల్సర్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ ఇంకొక 1 week 10 days తర్వాత లేక నెక్స్ట్ మంత్ ఇంకొక చోట వస్తుంది, అది డిఫరెంట్. ఒకే అల్సర్ కాన్స్టెంట్గా ఉండి తగ్గట్లేదు అంటే దాన్ని డెఫినెట్లీ చూపించుకోవాలి. అది కొన్నిసార్లు టీత్ షార్ప్గా ఉండి మన టంగ్కి ప్రెస్ అవుతున్నా, కాన్స్టెంట్ ఇరిటెంట్ కదా అది మన టంగ్కి. సో ఆ ఇరిటెంట్ కొరుక్కుంటున్నా కానీ సో అట్లా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అల్సర్ ఉండిపోతుంది. సో మనం ఆ టీత్ని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ అల్సర్ కూడా ఇంకా ఏం క్యాన్సర్గా మారలేదు అని చెప్పి మనం బయోప్సీ చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏది డౌట్ఫుల్ ఉన్నా డోంట్ స్టే ఫర్ మంత్స్ టుగెదర్ ఆర్ ఇయర్స్ టుగెదర్. ఏముంది పెరగట్లేదు అట్లనే ఉంది అనుకోవద్దు. పెరుగుతున్నా పెరగకపోయినా అది ఏమీ లేదు అని డాక్టర్స్ చెప్పడం కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ సేఫ్ అండ్ యూ కెన్ స్లీప్ హ్యాపీలీ. లేకపోతే అగైన్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ దట్ ఫియర్. ఇట్ మైట్ నాట్ బీ అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో లెట్స్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఎనీ లాంగ్ స్టాండింగ్ థింగ్స్ హ్యావ్ టు బీ కన్సిడర్డ్ అండ్ టేకెన్ ప్రాపర్ అడ్వైస్. ఓకే. సో ఈ మౌత్ అల్సర్స్ అన్నారు కాబట్టి నోటి పూత ఇది వైటమిన్ డెఫిషియన్సీయా ఇంకే కారణాల వల్ల వస్తుంది? అసలు జింక్ డెఫిషియన్సీస్, ఫ్యూ ఆర్ జెనెటికల్ అండ్ ఫ్యూ ఆర్ డ్యూ టు ఫుడ్ అలర్జీస్ ఆల్సో. ఆయిల్స్ విచ్ దే ఆర్, కొంతమంది రైస్ బ్రాన్ ఆయిల్కి అలర్జీస్ ఉంటాయి. కొంతమంది వీ డోంట్ నో వాట్ ద పర్సన్ ఫ్రైడ్ రైస్ సెల్లింగ్ పర్సన్ ఈజ్ కుకింగ్ ద రైస్ విత్. సో అట్లా కొన్ని అలర్జీస్ ఉన్న వాళ్ళలో, ఆ ఆయిల్స్కి అలర్జీస్ ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అది. Thank you. Thanks, Andy. Thanks for the insights. Thank you for having me. Yeah, thank you very much for coming to Beyond Medicine. Thank you so much.